1999వ సంవత్సరంలో పాకిస్తాన్ ఆర్మీ దుర్మార్గంగా ఆక్రమించుకున్న భారతదేశ భూభాగాన్ని వీరోచితంగా పోరాడి వందల మంది సైనికులు తమ ప్రాణాన్ని శతంతుడు ప్రాయంగా అర్పించారని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘ అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద బాపట్ల మాజీ సైనికుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయోత్సవ వేడుకల్లో నిర్వహించారు. బాపట్ల జిల్లా హెడ్ క్వార్టర్లో వార్ మెమోరియల్ కు మరియు మాజీ సైనికుల ఆఫీస్ కోసం కొంత భూమిని కేటాయించాలని ఆయన కోరారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులను వారి కుటుంబ సభ్యుల్ని గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందన్నారు. జాతీయ జెండాలతో మున్సిపల్ కార్యాలయం వద్ద గల మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహానికి ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, ట్రెజరర్ పువ్వాడ ఎల్లమంద, బాపట్ల జిల్లా అసోసియేషన్ ఉపాధ్యక్షులు బాలశివారెడ్డి, జిల్లా కోశాధికారి షేక్ నిజాముద్దీన్, సీనియర్ మాజీ సైనికులు ఏమినేని తిరుపతిరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బంగారు బాబు, సీనియర్ బీజేపీ నాయకులు బాబు నాగేంద్ర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు మనందరికీ తెలిసేదే 26 జూలై కార్గిల్ విజయ్ దివస్ డేని మన ఇండియా లెవెల్లో భారతదేశంలోనూ ఎంతో గౌరవంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమం కంప్లీట్ అయ్యి 26 సంవత్సరాలు అవుతుంది. దీని ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు గారు, అట్లానే మా మాస్టర్ బాబు నాగేంద్ర బాబు గారు చెప్పినట్టు 1999లో ఆక్యుపైడ్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏరియాలో అది 16,000 అడుగుల నుంచి 18,000 అడుగుల దాకా హైట్ ఉంటుందండి. సముద్ర లెవెల్ నుంచి చూస్తే అలాంటి ప్లేస్ లో పాకిస్తాన్ శత్రువులు మన యొక్క భూభాగాన్ని క్యాప్చర్ చేసుకుని కూర్చున్నారండి. అలాంటి టైం తెలిసిన తర్వాత 1999లో మే నెలలో వాళ్ళు టైగర్ హిల్ కొలలింగ్ టాప్ కు క్యాప్చర్ చేసి కూర్చున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆనాడు అది వాళ్ళ హైట్ లో ఉండేవాళ్ళు, మనం కింద ఉండేవాళ్ళం క్రాస్ సెక్టర్ లో. అలాంటి విషయం తెలిసినప్పుడు సామరస్యంగా పరిష్కరించదామని దీన్ని మే 3వ తారీఖు నుండి కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ మన యొక్క మంచితనాన్ని శత్రువు దాన్ని వేరే విధంగా ఆలోచన చేశారు. మనకే ఆ సమయంలో ఉన్నటువంటి మన ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా మనకున్నటువంటి నేతృత్వం మన సైన్యానికి ఆదేశించినప్పుడు మన భారతదేశ సైన్యం మొట్టమొదట కొలలింగ్ టాప్ ని 13 మేకు క్యాప్చర్ చేశాం. వాళ్ళు పైన ఉన్నప్పటికీ మన సైనికులు విరోచితంగా పోరాడి భూభాగాన్ని కబ్జా చేయడంలో ఇన్ఫెంట్రీ, వెనక నుంచి ఫైర్ సపోర్ట్ చేయడంలో ఆర్టిలరీ, ఈ విధంగా చేస్తూ మిగతా ఫోర్స్ అన్ని కలిసి మనం ఫస్ట్ కొలలింగ్ టాప్ ని క్యాప్చర్ చేశాం. ఆ తర్వాత టైగర్ హిల్ క్యాప్చర్ చేయడానికి వాళ్ళు హైట్ లో ఉన్నందువలన 16,500 ఫీట్ అంటే 16,500 అడుగుల హైట్ లో ఉన్నందువలన ఆ హిల్ మీద మన భారతీయ సైనికులు క్యాప్చర్ చేయడానికి ఎంతో కఠినం వచ్చింది. -30 నుండి 35 టెంపరేచర్, ఇల్లంతా ఐస్ తో కప్పిపడి ఉంది. అలాంటి సందర్భంలో కూడా మన భారత సైనికులు ఎటువంటి పోరాటాన్ని వెనకాడుకోకుండా వాళ్ళు పైన ఉన్నప్పటికీ కింద నుంచి 1 by 1 క్యాప్చర్ చేస్తూ పైకి ఎక్కి వాళ్ళని ఖతం చేసి మన జాతీయ పథకాన్ని టైగర్ హిల్ పైన 16 మేకు పెట్టినారు మన భారత సైనికులు. ఈ రెండు జరిగిన సందర్భంలోనే .4875 అని మన జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ నుండి లే లదాఖ్ వరకు NHA 1 ఏ అయితే సోర్సెస్ మనకి కింద నుంచి వస్తాయో ఆ సోర్సెస్ ఏరియాని కట్ చేస్తే ఇండియా సైలెంట్ ఉంటుందండి. ఆ యొక్క పాయింట్ క్యాప్చర్ చేసి రోడ్